ఈశ్వరుడు ఎంతటి బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నా అనుకున్న వారికి ఏదన్నా ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఈశ్వరుడు సహించలేడు. ఎందుకో తెలుసా? చిన్న కథ. ఇప్పుడు దక్ష ప్రజాపతి అందరినీ ఆహ్వానించి ఈశ్వరుని అనేక మాటలు అని నిందిస్తాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు అన్ని భరిస్తూ ఉంటాడు. కానీ సతీదేవి, నా ఈశ్వరుని నువ్వు అంటావా, నా ఈశ్వరుని అనే శక్తి నీకుందా, నా ఈశ్వరుని అనే సామర్థ్యం నీకుందా, నా ఈశ్వరుని అనే హక్కు నీకుందా అని చెప్పేసి సతీదేవి ఆ మాటలు భరించలేక మంటలు దూకిస్తుంది. అప్పుడు అంతవరకు ఈశ్వరుడు ఎంతో కాముగా అన్ని పడ్డ ఈశ్వరుడు సతీదేవి ఎప్పుడైతే మంటలు దూకుతుందో ఆ బాధను తట్టుకోలేకపోతే ఎక్కర్లేని ఆ ఉన్న ఓపిక సహనం అన్ని వేసి క్రోధానికి, అంటే ఎంత కోపంగా ఎంత రౌద్రంగా మారతాడంటే అప్పుడు తన జటాజుటాలని నేల కొడితే వీరభద్రుడు వస్తాడు. వీరభద్రుడు కోపం అంతా ఇంత కాదు. అప్పుడు సతీదేవి అలా మంటలు దొరికినందుకు ఈశ్వరుడు ఎంత బాధపడ్డాడు, ఎంత ఆ ఎంతటి పెయిన్ అంటే ఆ పెయిన్ మనం మాటలో చెప్పేది కాదు అని ఎంతటి ఆవేదాన్ని చెందాడు. అప్పుడు వీరభద్రుడు స్వరూపం వచ్చి దక్ష ప్రజాపతి నరికితే తల ఎగిరి ఎక్కడ పడిపోయింది. ఆ ఉన్న యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. అంటే తనని ఎన్ని మాటలు అన్నా కామ్గా ఉండి అన్నీ భరించిన ఈశ్వరుడు సతీదేవి మంటలో దూకితే తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు, రౌద్రానికి గురయ్యాడు, ఎంతో కోపానికి గురయ్యాడు. అంటే తనకి తాను నా వాళ్ళు అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళేవాడు ఈశ్వరుడు. అప్పుడు అలా వీరభద్రుడి యొక్క కోపం, క్రోధం ఎంతటి అంటే ఆ కోపానికి ఎవరైనా అడ్డొస్తే భస్మం అయిపోతారు. అంతటి కోపాన్ని తెచ్చుకొని ఒక్కొక్కరిని నరికితే అక్కడ ఉన్న యజ్ఞం మొత్తం ధ్వంసం చేసి దక్ష ప్రజాపతి నరికితే తల ఎగిరి పడుతుంది. మళ్ళీ ఈశ్వరుడే మళ్ళా ఆయనకి ఒక మార్గాన్ని చూపెట్టి అని ఎంతటి బోలాశంకరుడు అంటే చూడండి. అందుకే ఈశ్వరుడి యొక్క గొప్పతనం మనం మాటలు ఎంత చెప్పినా చాలా తక్కువ. అది ఈశ్వరుడి యొక్క గొప్పతనం. ఆయన మహానుభావుడు, మహానీయుడు. ఆయన గురించి మనం ఇంత గొప్పగా చెప్తున్నామంటే నిజంగా చెప్తున్నా, ఏ పూర్వజన్మ చేసుకున్న సుకృతం అయితేనే ఈ రోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నా, ఆయన నాతో మాట్లాడిస్తున్నాడు. అది పరమేశ్వరుని నీల. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.